విషయం ఏంటంటే 100 బెడెడ్ హాస్పిటల్ గతంలో ప్రపోజల్లో ఉన్నా కూడా దాన్ని పక్కన పెట్టేశారు. ఆ ప్రాంతంలో మీర్పేట లాంటి ప్రాంతంలో 100 బెడెడ్ హాస్పిటల్ ఏర్పాటు చేయడం, మహేశ్వరంలో ఒకటి ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా రేపు అధికారంలోకి రాగానే వీటన్ని ఫుల్ఫిల్ చేసి ప్రజలకు అందిస్తారు. సబితేందర్ రెడ్డి ఇక్కడ గెలిచినాక కూడా 100 పడకల హాస్పిటల్ అని చెప్పారు. అసలు 100 పడకలు కాదు, ఇప్పటికీ 30 పడకలు స్టార్ట్ చేసి ఇంకా అది కూడా పూర్తి కాలేదు. పిల్లలకు జలుబు చేసినా ఏ చేసినా నీలపూర్కి పోయేడుతుంది కానీ ఇక్కడ దగ్గర పట్ల గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, ఏదో టాబ్లెట్ ఇద్దాం ఏది ఇద్దామని అసలు ఏది లేదు. 2009లో ఎలక్షన్ అప్పుడు ఇక్కడ ఒక ప్రకటన చేసింది 100 పడకల హాస్పిటల్ చేస్తున్నాను. ఆ తర్వాత తీగల కృష్ణారెడ్డి గారు చేసారు 100 పడకల హాస్పిటల్ చేస్తున్నాం మహేశ్వరంలో. మళ్ళీ మొన్న 2018లో సబితేందర్ రెడ్డి గారి మళ్ళీ అయిపోయింది ఎట్టి పరిస్థితుల్లో 100 పడకల హాస్పిటల్ చేస్తున్నా దాన్ని కట్టి తీరుతాని కాంగ్రెస్ గెలిచిన సబితేందర్ రెడ్డి గారు తర్వాత దాన్ని 50 పడకల హాస్పిటల్ చేసింది, మాట మార్చి మళ్ళీ ఇప్పుడు 30 పడకల హాస్పిటల్ 6 నెలల్లో చేస్తున్నా స్టోన్ వేసి 1.5 year అవుతుంది. 1.5 year తర్వాత కూడా ఇప్పటివరకు హాస్పిటల్ చూస్తే తెలుస్తుంది దీని పని అయిపోయింది. దీని కాంటాక్ట్ ఎవరో దొరకరు. ఎక్కడ పనులు అక్కడ ఉన్నాయి. 2 మినిస్టర్ల హోదావురు ఇక్కడ తీగల అనితారెడ్డి గారు ఇక్కడికి వెళ్ళి గెలిచిరామె జెడ్పీటీసీ గెలిచి ఆమె కూడా ఇక్కడ ఉన్నంత పదవిలో ఉండి మహేశ్వరంని పట్టించుకోవడం. అందరం అని కాదు, ఎంతమంది ఉండాలి, ఎంతమంది రిజిస్టర్లు ఎంతమంది సంతకం పెట్టి ఎంతమంది ఇక్కడ 7 మంది ఎంతమంది మీరు 4 ఎవరు కదా మేడం. ఎవరు హెడ్ ఎవరున్నా మనం తీసుకున్నది ప్రజల సొమ్ము, జీతాలు, టైమింగ్స్ ఉండాలి. ఎవరికి హెడ్ అయితే ఉత్తగా వెళ్ళిపోతారా. ఇప్పుడు నవీన్ లంచ్ కోయండి వాళ్ళు ఇంటికి పోయేస్తాడా, అవుట్ ఆఫ్ నెట్వర్క్ అంటూ డ్యూటీలో ఉన్న డాక్టర్ ఫోన్ కలగకపోతే ఏం సంకేతం మేడం. నవీన్ కుమార్ అండి ఎన్ని గంటలే మీరు ఒక 2 hours పర్మిషన్ తీసుకున్నా. 2 hours పర్మిషన్ తీసుకున్నా. నాకు డెంటల్ ప్రాబ్లం ఉంది. మేడం అడిగినా 2 hours వెళ్తున్నాం మేము, వెళ్ళి లంచ్ చేసుకుని వస్తున్నాం. మిస్టర్ గంట సేపు కాదు సార్, మీరు పోయి 10:30, 11కు 2 hours రాలేరు. ఆల్రెడీ పేషెంట్ వచ్చి వెళ్ళిపోతే పేషెంట్కి ఇబ్బంది అయింది. ఇప్పుడు ఎవరు బాధ్యత అడుగుతున్నా. ఇప్పుడు పేషెంట్ ఏమైనా జరగదని చనిపోతే ఎవరు బాధ నువ్వు ఇస్తావు ప్రాణానికి ప్రాణం. హాస్పిటల్లో డాక్టర్ల కొరత ఉంది. ఇక్కడ డాక్టర్ 14 మంది ఉండాల్సింది 4. ఆ 4లో ఈ రోజు సిగ్నేచర్ పెట్టిన డాక్టర్ 3. ఈ 3లో కూడా ఒక్కరు డాక్టర్ లేరు. ఇన్ఛార్జి డాక్టర్ కుసాంగ్ ఇప్పుడు 2 గంటల తర్వాత 11 నుంచి ఇప్పటివరకు వస్తే ఇంతకుముందు ఇన్ఛార్జి డాక్టర్ వచ్చారు. ఆ తర్వాత నవీన్ గారు ఆయన చెప్పడం ఏంటంటే సైన్ పెట్టి వెళ్ళిపోయి ఎక్కడో ఉండి ఇక్కడ మనం వచ్చినామని కూర్చున్నామని ఇక్కడ బటాయిస్తే ఇప్పుడు నర్సులు చెప్పడం వల్ల ఇప్పుడు వచ్చి ఆయన ఇష్టారాజంగా మాట్లాడుతుంది. మండలం కేంద్రమైనటువంటి మహేశ్వరంలో ఈ గవర్నమెంట్ హాస్పిటల్ చాలా అధ్వానంగా తయారైంది. ఓన్లీ డాక్టర్ మాత్రం చూడట్లేదు పేషెంట్స్ని, జస్ట్ నర్సు మాత్రమే చెక్ చేసేసి జస్ట్ బీపీ చెక్ చేసేసి నీ ప్రాబ్లం ఏందని చెప్పి వాళ్ళని అడిగి వాళ్ళు ప్రాబ్లం చెప్తే జస్ట్ మెడిసిన్ రాసి ఇచ్చేస్తున్నారు కానీ ఎటువంటి ట్రీట్మెంట్ లేదు, డాక్టర్ చెకప్ చేయట్లేదు. ఒకప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు కొంతమందికి ఇచ్చారు, ఇప్పుడు ఉన్న వాళ్ళకి లేదు. లేనప్పుడు మళ్ళీ ఇప్పుడు గరీబోడు ఏమైనా కాళ్ళు వచ్చే కడుపు వచ్చే ఏమొచ్చి హాస్పిటల్కి పోతే లచ్చలు ఆడుతారు. మీ మేకలు తెచ్చేయాలి చెప్పండి. గర్భవతి వాళ్ళు ఇంత హాస్పిటల్కి వెళ్దామంటే కూడా కొందరు గాంధీకి రాస్తారు, కొందరేం జడ్జికన్నా రాస్తారు. మాకు ఇక్కడ అక్కడ రాస్తారు కానీ ఇంత దిగటపాటు దబ్బున ఏదో ఒకటి మనకు అదవుతుందని అని మాకు చూపిస్తలేదు ఆమె. నేను స్థానికంగా మహేశ్వరం లోకల్. నా పేరు చింటూ. 1 సంవత్సరం క్రితం నేను మిట్ట మధ్యాహ్నం హాస్పిటల్కి వస్తే హాస్పిటల్ ఏ ఒక్క డాక్టర్ కూడా డ్యూటీలో లేని పరిస్థితి, ఉన్నా కూడా చూడలేని పరిస్థితి ఉండే. దీన్ని చూపించి మళ్ళీ ఎలక్షన్లలో అప్పటి వరకు దీన్ని ఆపి అప్పుడు ఏదో ఇనాగ్రేషన్ చేసి కట్టినామని మేమేదో ప్రభావం చేసినామని చూపించుకొని చేస్తారు. మీతోటి అవుతుందా కాకపోతే చెప్పండి. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ వస్తుంది. వచ్చిన 3 నెలల ఇది చేసే బాధ్యత భారతీయ జనతా పార్టీ అని చెప్తున్నాం. ఇది ఖరాబ్ అయిపోయింది ఇంకోటి ఉందా తెస్తుంది ఇప్పుడైతే లేదు. ఒక పేషెంట్ వచ్చేసి ఎండకి కూర్చుంటారు, అసలు నీడ ఒక బెంచ్ అనేది లేదు. ఇక్కడ కూర్చోవడం కూడా టైంకి ఎవరు డాక్టర్లు కరెక్ట్ ఉండరు. మరి ఇక్కడ ట్రీట్మెంట్ ఏం జరుగుతుందో మరి విద్యాశాఖ మంత్రి ఇదే నియోజకవర్గం నుంచి గెలుపొంది ఏం మెయింటెనెన్స్ చేస్తుందో కూడా నాకేం అర్థం కావట్లేదు. స్థానికంగా ఉన్న మా ఎంపీటీసీలు ఎన్నిసార్లు పోరాడారు,
ఇక్కడ వచ్చిన డాక్టర్లకు చెప్పారు, ఇక్కడ ఉన్న నర్సులకు చెప్పారు, అందుబాటులో ఏమి ఉంటలేవు, మినిస్టర్ గారు చెప్పమని. మా వాళ్ళు మినిస్టర్ గారు చెప్తే కూడా చూస్తాం చేస్తామని చెప్పి ఇప్పటివరకు ఏది పట్టించుకోవాలి. ఇక్కడ హాస్పిటల్ చూస్తే ఒక టాయిలెట్స్ లేవు, అక్కడ చూసి చాలా ఇబ్బంది అనిపిస్తుంది. పేషెంట్లు వస్తే ఎట్లా తీసుకోవాలి అక్కడ? ఒక్కసారి మినిస్టర్ గారు దీన్ని పరిణామం తీసుకొని షార్ట్ పీరియడ్లో ఈ హాస్పిటల్ను మొత్తం ఓపెన్ చేసి దానికి తగ్గ మొత్తం డాక్టర్లను కానీ మెడిసిన్ కానీ మొత్తం ఇక్కడ అందుబాటులో ఉంచాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇక్కడ దాదాపు 2 మండలాలు, ఒక తుగ్గూడ మున్సిపాలిటీ, 2 లక్షల మంది పిల్లలు జలాలతో ఉన్న ఈ మండలాలతో చుట్టుముట్టు ఇక్కడ హాస్పిటల్ లేక ఇబ్బంది పడుతుంటే ఇక్కడ రానిక చాలా మంది ఉంటే ఇక్కడికి వచ్చినా కానీ ఇక్కడ ఏం అందుబాటులో లేక వెళ్ళిపోవడం జరుగుతుంది. మినిస్టర్ గారు ఇంకనైనా మేలుకొని మహేశ్వరానికి మేలు చేయాలని కోరుకుంటూ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. భారత్ మాతా కీ జై. పట్టించుకోరు మమ్మల్ని చెప్పి ఎవరు పట్టించుకుంటారు. కరోనా వస్తుంది, ఆ కరోనా వస్తుంది నాయనా. కరోనా వచ్చినప్పుడు చచ్చిపోయినాం, పిల్లల తల్లం కూడలేక, కరువు కూడలేక ఏం కష్టాలు చేసుకోవాలి. కరోనా వచ్చిందంటే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే 100 బెడెడ్ హాస్పిటల్. 100 బెడెడ్ హాస్పిటల్ గతంలో ప్రపోజల్లో ఉన్నా కూడా దాన్ని పక్కన పెట్టేశారు. ఆ ప్రాంతంలో మీర్పేట లాంటి ప్రాంతంలో 100 బెడెడ్ హాస్పిటల్ ఏర్పాటు చేయడం, మహేశ్వరంలో ఒకటి ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా రేపు అధికారంలోకి రాగానే వీటన్ని ఫుల్ఫిల్ చేసి ప్రజలకు అందిస్తారు. సబితేందర్ రెడ్డి ఇక్కడ గెలిచినాక కూడా 100 పడకల హాస్పిటల్ అని చెప్పారు. అసలు 100 పడకలు కాదు, ఇప్పటికీ 30 పడకలు స్టార్ట్ చేసి ఇంకా అది కూడా పూర్తి కాలేదు. పిల్లలకు జలుబు చేసినా ఏ చేసినా నీలపూర్కి పోయేస్తుంది అని ఇక్కడ దగ్గర పట్ల గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, ఏదో టాబ్లెట్ ఇద్దాం ఏది ఇద్దామని అసలు ఏది లేదు. 2009లో ఎలక్షన్ అప్పుడు ఇక్కడ ఒక ప్రకటన చేసింది, 100 పడకల హాస్పిటల్ చేస్తున్నాను. ఆ తర్వాత తీగల కృష్ణారెడ్డి గారు చేసారు, 100 పడకల హాస్పిటల్ చేస్తున్నాం మహేశ్వరంలో అని. మళ్ళీ మొన్న 2018లో సబితేందర్ రెడ్డి గారి మళ్ళీ అయిపోయింది, ఎట్టి పరిస్థితుల్లో 100 పడకల హాస్పిటల్ చేస్తున్నా దాన్ని కట్టి తీరుతాని కాంగ్రెస్ గెలిచిన సబితేందర్ రెడ్డి గారు తర్వాత దాన్ని 50 పడకల హాస్పిటల్ చేసింది, మాట మార్చి. మళ్ళీ ఇప్పుడు 30 పడకల హాస్పిటల్ 6 నెలల్లో చేస్తున్నా స్టోన్ వేసింది. స్టోన్ వేసి 1.5 year అవుతుంది. 1.5 year తర్వాత కూడా ఇప్పటివరకు ఈ హాస్పిటల్ చూస్తే తెలుస్తుంది దీని పని అయిపోయింది. దీని కాంటాక్ట్ ఎవరో దొరకరు. ఇక్కడ ఎక్కడ పనులు అక్కడ ఉన్నాయి. 2 మినిస్టర్ల గోదావరి ఇక్కడ తీగల అనితారెడ్డి గారు ఇక్కడికి వెళ్ళి గెలిచిరామె, ఒక జెడ్పీటీసీ గెలిచి ఆమె కూడా ఇక్కడ ఉన్నంత పదవిలో ఉండి మహేశ్వరంని పట్టించుకోవడం. అందరం అని కాదు, ఎంతమంది ఉండాలి, ఎంతమంది రిజిస్టర్లు ఎంతమంది సంతకం పెట్టి ఎంతమంది ఇక్కడ 7 మంది ఎంతమంది ఉన్నారు? మీరు 4 ఎవరు కదా మేడం. ఎవరు హెడ్ ఎవరున్నా మనం తీసుకున్నది ప్రజల సొమ్ము, జీతాలు, టైమింగ్స్ ఉండాలి. ఎవరికి హెడ్ అయితే ఉత్తగా వెళ్ళిపోతారా? ఇప్పుడు నవీన్ లంచ్ కోయండి అంటే ఇంటికి పోయేస్తాడా? అవుట్ ఆఫ్ నెట్వర్క్ అంటూ డ్యూటీలో ఉన్న డాక్టర్ ఫోన్ కలగకపోతే ఏం సంకేతం మేడం? నవీన్ కుమార్ అండి, ఎన్ని గంటలా మీరు? ఒక 2 hours పర్మిషన్ తీసుకున్నా. 2 hours పర్మిషన్ తీసుకున్నా. నాకు డెంటల్ ప్రాబ్లం ఉంది. మేడం అడిగినా 2 hours వెళ్తున్నాం మేము, వెళ్ళి లంచ్ చేసుకుని వస్తున్నాం. మిస్టర్ గంట సేపు కాదు సార్, మీరు పోయి 10:30, 11కు 2 hours రాలేరు. ఆల్రెడీ పేషెంట్ వచ్చి వెళ్ళిపోతే పేషెంట్కి ఇబ్బంది అయింది. ఇప్పుడు ఎవరు బాధ్యత అడుగుతున్నా? ఇప్పుడు పేషెంట్ ఏమైనా జరగదని చనిపోతే ఎవరు బాధ? నువ్వు ఇస్తావు ప్రాణానికి ప్రాణం? హాస్పిటల్లో డాక్టర్ల కొరత ఉంది. ఇక్కడ డాక్టర్ 14 మంది ఉండాల్సింది 4. ఆ 4లో ఈ రోజు సిగ్నేచర్ పెట్టిన డాక్టర్ 3. ఈ 3లో కూడా ఒక్కరు డాక్టర్ లేరు. ఇన్ఛార్జి డాక్టర్ కుసాం ఇప్పుడు 2 గంటల తర్వాత 11 నుంచి ఇప్పటివరకు వస్తే ఇంతకుముందు ఇన్ఛార్జి డాక్టర్ వచ్చారు. ఆ తర్వాత నవీన్ గారు ఆయన చెప్పడం ఏంటంటే సైన్ పెట్టి వెళ్ళిపోయి ఎక్కడో ఉండి ఇక్కడ మనం వచ్చినామని కూర్చున్నామని ఇక్కడ బటాయిస్తే ఇప్పుడు నర్సులు చెప్పడం వల్ల ఇప్పుడు వచ్చిండు. ఇప్పుడు వచ్చి ఆయన ఇష్టారాజంగా మాట్లాడుతుంది. మండలం కేంద్రమైనటువంటి మహేశ్వరంలో ఈ గవర్నమెంట్ హాస్పిటల్ చాలా అధ్వానంగా తయారైంది. ఓన్లీ డాక్టర్ మాత్రం చూడట్లేదు పేషెంట్స్ని, జస్ట్ నర్సు మాత్రమే చెక్ చేసేసి జస్ట్ బీపీ చెక్ చేసేసి నీ ప్రాబ్లం ఏందని చెప్పి వాళ్ళని అడిగి వాళ్ళు ప్రాబ్లం చెప్తే జస్ట్ మెడిసిన్ రాసి ఇచ్చేస్తున్నారు, కానీ ఎటువంటి ట్రీట్మెంట్ లేదు, డాక్టర్ చెకప్ చేయట్లేదు. ఒకప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు కొంతమందికి ఇచ్చారు, ఇప్పుడు ఉన్న వాళ్ళకి లేదు. లేనప్పుడు మళ్ళీ ఇప్పుడు గరీబోడు ఏమైనా కాళ్ళని వచ్చే కడుపుని వచ్చే ఏమొచ్చి హాస్పిటల్కి పోతే లచ్చలు ఆడుతారు. మీ మేకలు తెచ్చేయాలి చెప్పండి.
గర్భవతి వాళ్ళు ఇంత హాస్పిటల్కి వెళ్దామంటే కూడా కొందరు గాంధీకి రాస్తారు, కొందరేమో జడ్జికన్నా రాస్తారు. మాకు ఇక్కడ అక్కడ రాస్తారు కానీ ఇంత దిగటపాటు దబ్బున వెళ్దాము, దబ్బున ఏదో ఒకటి మనకు అదవుతుందని అని మాకు చూపిస్తలేదు ఆమె. నేను స్థానికంగా మహేశ్వరం లోకల్. నా పేరు చింటూ. ఒక సంవత్సరం క్రితం నేను మిట్ట మధ్యాహ్నం హాస్పిటల్కి వస్తే హాస్పిటల్ ఏ ఒక్క డాక్టర్ కూడా డ్యూటీలో లేని పరిస్థితి, ఉన్నా కూడా చూడలేని పరిస్థితి ఉండే. దీన్ని చూపించి మళ్ళీ ఎలక్షన్లలో అప్పటి వరకు దీన్ని ఆపి అప్పుడు ఏదో ఇనాగ్రేషన్ చేసి కట్టినామని మేమేదో ప్రభావం చేసినామని చూపించుకొని చేస్తారు. మీతోటి అవుతుందా కాకపోతే చెప్పండి. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ వస్తుంది. వచ్చిన 3 నెలల ఇది చేసే బాధ్యత భారతీయ జనతా పార్టీ అని చెప్తున్నాం. ఇది ఖరాబ్ అయిపోయింది ఇంకోటి ఉందా? తెస్తున్నారు ఇప్పుడైతే లేదు. ఒక పేషెంట్ వచ్చేసి ఎండకి కూర్చుంటారు, అసలు నీడ ఒక బెంచ్ అనేది లేదు ఇక్కడ కూర్చోవడం కూడా. టైంకి ఎవరు డాక్టర్లు కరెక్ట్ ఉండరు. మరి ఇక్కడ ట్రీట్మెంట్ ఏం జరుగుతుందో మరి విద్యాశాఖ మంత్రి ఇదే నియోజకవర్గం నుంచి గెలుపొంది ఏం మెయింటెనెన్స్ చేస్తుందో కూడా నాకేం అర్థం కావట్లేదు. స్థానికంగా ఉన్న మా ఎంపీటీసీలు ఎన్నిసార్లు పోరాడారు. ఇక్కడ వచ్చిన డాక్టర్లకు చెప్పారు, ఇక్కడ ఉన్న నర్సులకు చెప్పారు, అందుబాటులో ఏమి ఉంటలేవు మినిస్టర్ గారు చెప్పమని. మా వాళ్ళు మినిస్టర్ గారు చెప్తే కూడా చూస్తాం చేస్తామని చెప్పి ఇప్పటివరకు ఏది పట్టించుకోవాలి. ఇక్కడ హాస్పిటల్ చూస్తే ఒక టాయిలెట్స్ లేవు. అక్కడ చూసి చాలా ఇబ్బంది అనిపిస్తుంది. పేషెంట్లు వస్తే ఎట్లా తీసుకోవాలి అక్కడ? ఒక్కసారి మినిస్టర్ గారు దీన్ని పరిణామం తీసుకొని షార్ట్ పీరియడ్లో ఈ హాస్పిటల్ను మొత్తం ఓపెన్ చేసి దానికి తగ్గ మొత్తం డాక్టర్లను కానీ మెడిసిన్ కానీ మొత్తం ఇక్కడ అందుబాటులో ఉంచాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇక్కడ దాదాపు 2 మండలాలు, ఒక తుగ్గూడ మున్సిపాలిటీ, 2 లక్షల మంది పిల్లల జలాలతో ఉన్న ఈ మండలాలతో చుట్టుముట్టు ఇక్కడ హాస్పిటల్ లేక ఇబ్బంది పడుతుంటే ఇక్కడ రానిక చాలా మంది ఉంటే ఇక్కడికి వచ్చినా కానీ ఇక్కడ ఏం అందుబాటులో లేక వెళ్ళిపోవడం జరుగుతుంది. మినిస్టర్ గారు ఇంకనైనా మేలుకొని మహేశ్వరానికి మేలు చేయాలని కోరుకుంటూ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. భారత్ మాతా కీ జై. పట్టించుకోరు మమ్మల్ని చెప్పి ఎవరు పట్టించుకుంటారు. కరోనా వస్తుంది, ఆ కరోనా వస్తుంది నాయనా. కరోనా వచ్చినప్పుడు చచ్చిపోయినాం పిల్లల తల్లం కూడలేక, కరువు కూడలేక ఏం కష్టాలు చేసుకోవాలి. కరోనా వచ్చిందంటే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే 100 బెడెడ్ హాస్పిటల్. 100 బెడెడ్ హాస్పిటల్ గతంలో ప్రపోజల్లో ఉన్నా కూడా దాన్ని పక్కన పెట్టేశారు. ఆ ప్రాంతంలో మీర్పేట లాంటి ప్రాంతంలో 100 బెడెడ్ హాస్పిటల్ ఏర్పాటు చేయడం, మహేశ్వరంలో ఒకటి ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా రేపు అధికారంలోకి రాగానే వీటన్ని ఫుల్ఫిల్ చేసి ప్రజలకు అందిస్తారు. సబితేందర్ రెడ్డి ఇక్కడ గెలిచినాక కూడా 100 పడకల హాస్పిటల్ అని చెప్పారు. అసలు 100 పడకలు కాదు, ఇప్పటికీ 30 పడకలు స్టార్ట్ చేసి ఇంకా అది కూడా పూర్తి కాలేదు. పిల్లలకు జలుబు చేసినా ఏ చేసినా నీలపూర్కి పోయేడుతుంది అని ఇక్కడ దగ్గర పట్ల గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, ఏదో టాబ్లెట్ ఇద్దాం ఏది ఇద్దామని అసలు ఏది లేదు. 2009లో ఎలక్షన్ అప్పుడు ఇక్కడ ఒక ప్రకటన చేసింది 100 పడకల హాస్పిటల్ చేస్తున్నాను. ఆ తర్వాత తీగల కృష్ణారెడ్డి గారు చేసారు 100 పడకల హాస్పిటల్ చేస్తున్నాం మహేశ్వరంలో అని. మళ్ళీ మొన్న 2018లో సబితేందర్ రెడ్డి గారి మళ్ళీ అయిపోయింది. ఎట్టి పరిస్థితుల్లో 100 పడకల హాస్పిటల్ చేస్తున్నా దాన్ని కట్టి తీరుతాని కాంగ్రెస్ గెలిచిన సబితేందర్ రెడ్డి గారు తర్వాత దాన్ని 50 పడకల హాస్పిటల్ చేసింది. మాట మార్చి మళ్ళీ ఇప్పుడు 30 పడకల హాస్పిటల్ 6 నెలల్లో చేస్తున్నా స్టోన్ వేసింది. స్టోన్ వేసి 1.5 year అవుతుంది. 1.5 year తర్వాత కూడా ఇప్పటివరకు హాస్పిటల్ చూస్తే తెలుస్తుంది దీని పని అయిపోయింది. దీని కాంటాక్ట్ ఎవరో దొరకరు. ఇక్కడ ఎక్కడ పనులు అక్కడ ఉన్నాయి. 2 మినిస్టర్ల గోదావరి ఇక్కడ తీగల అనితారెడ్డి గారు ఇక్కడికి వెళ్ళి గెలిచిరామె జెడ్పీటీసీ గెలిచి ఆమె కూడా ఇక్కడ ఉన్నంత పదవిలో ఉండి మహేశ్వరంని పట్టించుకోవడం. అందరం అని కాదు, ఎంతమంది ఉండాలి, ఎంతమంది రిజిస్టర్లు ఎంతమంది సంతకం పెట్టి ఎంతమంది ఇక్కడ 7 మంది ఎంతమంది మీరు 4 ఎవరు కదా మేడం. ఎవరు హెడ్ ఎవరున్నా మనం తీసుకున్నది ప్రజల సొమ్ము, జీతాలు, టైమింగ్స్ ఉండాలి. ఎవరికి హెడ్ అయితే ఉత్తగా వెళ్ళిపోతారా? ఇప్పుడు నవీన్ లంచ్ కోయండి వాళ్ళు ఇంటికి పోయేస్తాడా? అవుట్ ఆఫ్ నెట్వర్క్ అంటూ డ్యూటీలో ఉన్న డాక్టర్ ఫోన్ కలగకపోతే ఏం సంకేతం మేడం? నవీన్ కుమార్ అండి ఎన్ని గంటలా మీరు? ఒక 2 hours పర్మిషన్ తీసుకున్నా. 2 hours పర్మిషన్ తీసుకున్నా.
నాకు డెంటల్ ప్రాబ్లం ఉంది. సో మేడం అడిగిన 2 hours వెళ్తున్నాం మేము. వెళ్ళి లంచ్ చేసుకుని వస్తున్నాం. మిస్టర్ గంట సేపు కాదు సార్, మీరు పోయి 10:30, 11కు 2 hours రాలేరు. ఆల్రెడీ పేషెంట్ వచ్చి వెళ్ళిపోతే పేషెంట్కి ఇబ్బంది అయింది. ఇప్పుడు ఎవరు బాధ్యత అడుగుతున్నా? ఇప్పుడు పేషెంట్ ఏమైనా జరగదని చనిపోతే ఎవరు బాధ? నువ్వు ఇస్తావు ప్రాణానికి ప్రాణం? హాస్పిటల్లో డాక్టర్ల కొరత ఉంది. ఇక్కడ డాక్టర్ 14 మంది ఉండాల్సింది 4. ఆ 4 ఈ రోజు సిగ్నేచర్ పెట్టిన డాక్టర్ 3. ఈ 3లో కూడా ఒక్కరు డాక్టర్ లేరు. ఇన్ఛార్జి డాక్టర్ కుసాం ఇప్పుడు 2 గంటల తర్వాత 11 నుంచి ఇప్పటివరకు వస్తే ఇంతకుముందు ఇన్ఛార్జి డాక్టర్ వచ్చారు. ఆ తర్వాత నవీన్ గారు ఆయన చెప్పడం ఏంటంటే సైన్ పెట్టి వెళ్ళిపోయి ఎక్కడో ఉండి ఇక్కడ మనం వచ్చినామని కూర్చున్నామని ఇక్కడ బటాయిస్తే ఇప్పుడు నర్సులు చెప్పడం వల్ల ఇప్పుడు వచ్చిండు. ఇప్పుడు వచ్చి ఆయన ఇష్టారాజంగా మాట్లాడుతుంది. మండలం కేంద్రమైనటువంటి మహేశ్వరంలో ఈ గవర్నమెంట్ హాస్పిటల్ చాలా అధ్వానంగా తయారైంది. ఓన్లీ డాక్టర్ మాత్రం చూడట్లేదు పేషెంట్స్ని, జస్ట్ నర్సు మాత్రమే చెక్ చేసేసి జస్ట్ బీపీ చెక్ చేసేసి నీ ప్రాబ్లం ఏందని చెప్పి అడిగి వాళ్ళు ప్రాబ్లం చెప్తే జస్ట్ మెడిసిన్ రాసి ఇచ్చేస్తున్నారు, కానీ ఎటువంటి ట్రీట్మెంట్ లేదు, డాక్టర్ చెకప్ చేయట్లేదు. ఒకప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు కొంతమందికి ఇచ్చారు, ఇప్పుడు ఉన్న వాళ్ళకి లేదు. లేనప్పుడు మళ్ళీ ఇప్పుడు గరీబోడు ఏమైనా కాళ్ళు వచ్చే కడుపు వచ్చే ఏమొచ్చి హాస్పిటల్కి పోతే లచ్చలు ఆడుతారు. మీ మేకలు తెచ్చేయాలి చెప్పండి. గర్భవతి వాళ్ళు ఇంత హాస్పిటల్కి వెళ్దామంటే కూడా కొందరు గాంధీకి రాస్తారు, కొందరేమో జడ్జికన్నా రాస్తారు. మాకు ఇక్కడ అక్కడ రాస్తారు, కానీ ఇంత దిగటపాటు దబ్బున ఏదో ఒకటి మనకు అదవుతుందని అని మాకు చూపిస్తలేదు ఆమె. నేను స్థానికంగా మహేశ్వరం లోకల్. నా పేరు చింటూ. 1 సంవత్సరం క్రితం నేను మిట్ట మధ్యాహ్నం హాస్పిటల్కి వస్తే హాస్పిటల్ ఏ ఒక్క డాక్టర్ కూడా డ్యూటీలో లేని పరిస్థితి, ఉన్నా కూడా చూడలేని పరిస్థితి ఉండే. దీన్ని చూపించి మళ్ళీ ఎలక్షన్లలో అప్పటి వరకు దీన్ని ఆపి అప్పుడు ఏదో ఇనాగ్రేషన్ చేసి కట్టినామని మేమేదో ప్రభావం చేసినామని చూపించుకొని చేస్తారు. మీతోటి అవుతుందా? కాకపోతే చెప్పండి, రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ వస్తుంది. వచ్చిన 3 నెలల ఇది చేసే బాధ్యత భారతీయ జనతా పార్టీ అని చెప్తున్నాం. ఇది ఖరాబ్ అయిపోయింది ఇంకోటిందా? తెస్తున్నారు, ఇప్పుడైతే లేదు. ఒక పేషెంట్ వచ్చేసి ఎండకి కూర్చుంటారు, అసలు నీడ ఒక బెంచ్ అనేది లేదు. ఇక్కడ కూర్చోవడం కూడా టైంకి ఎవరు డాక్టర్లు కరెక్ట్ ఉండరు. మరి ఇక్కడ ట్రీట్మెంట్ ఏం జరుగుతుందో మరి విద్యాశాఖ మంత్రి ఇదే నియోజకవర్గం నుంచి గెలుపొంది ఏం మెయింటెనెన్స్ చేస్తుందో కూడా నాకేం అర్థం కావట్లేదు. స్థానికంగా ఉన్న మా ఎంపీటీసీలు ఎన్నిసార్లు పోరాడారు. ఇక్కడ వచ్చిన డాక్టర్లకు చెప్పారు, ఇక్కడ ఉన్న నర్సులకు చెప్పారు, అందుబాటులో ఏమి ఉంటలేవు, మినిస్టర్ గారు చెప్పమని. మా వాళ్ళు మినిస్టర్ గారు చెప్తే కూడా చేస్తామని చెప్పి ఇప్పటివరకు ఏది పట్టించుకోవాలి. ఇక్కడ హాస్పిటల్ చూస్తే ఒక టాయిలెట్స్ లేవు. అక్కడ చూసి చాలా ఇబ్బంది అనిపిస్తుంది. పేషెంట్లు వస్తే ఎట్లా తీసుకోవాలి? అక్కడ ఒక్కసారి మినిస్టర్ గారు దీన్ని పరిణామం తీసుకొని షార్ట్ పీరియడ్లో ఈ హాస్పిటల్ను మొత్తం ఓపెన్ చేసి దానికి తగ్గ మొత్తం డాక్టర్లను కానీ మెడిసిన్ కానీ మొత్తం ఇక్కడ అందుబాటులో ఉంచాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇక్కడ దాదాపు 2 మండలాలు, ఒక తుగ్గూడ మున్సిపాలిటీ, 2 లక్షల మంది పిల్లలు జలాలతో ఉన్న ఈ మండలాలతో చుట్టుముట్టు ఇక్కడ హాస్పిటల్ లేక ఇబ్బంది పడుతుంటే ఇక్కడ రానిక చాలా మంది ఉంటే ఇక్కడికి వచ్చినా కానీ ఇక్కడ ఏం అందుబాటులో లేక వెళ్ళిపోవడం జరుగుతుంది. మినిస్టర్ గారు ఇంకనైనా మేలుకొని మహేశ్వరానికి మేలు చేయాలని కోరుకుంటూ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. భారత్ మాతా కీ జై. పట్టించుకోరు మమ్మల్ని చెప్పి ఎవరు పట్టించుకుంటారు. కరోనా వస్తుంది నాయనా, కరోనా వచ్చినప్పుడు చచ్చిపోయినాం. పిల్లల తల్లం కూలేక, కరువు కూలేక ఏం కష్టాలు చేసుకోవాలి. కరోనా వచ్చిందంటే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే 100 బెడెడ్ హాస్పిటల్. 100 బెడెడ్ హాస్పిటల్ గతంలో ప్రపోజల్లో ఉన్నా కూడా దాన్ని పక్కన పెట్టేశారు. ఆ ప్రాంతంలో మీర్పేట లాంటి ప్రాంతంలో 100 బెడెడ్ హాస్పిటల్ ఏర్పాటు చేయడం, మహేశ్వరంలో ఒకటి ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా రేపు అధికారంలోకి రాగానే వీటన్ని ఫుల్ఫిల్ చేసి ప్రజలకు అందిస్తారు. సబితేందర్ రెడ్డి ఇక్కడ గెలిచినాక కూడా 100 పడకల హాస్పిటల్ అని చెప్పారు. అసలు 100 పడకలు కాదు, ఇప్పటికీ 30 పడకలు స్టార్ట్ చేసి ఇంకా అది కూడా పూర్తి కాలేదు. పిల్లలకు జలుబు చేసినా ఏ చేసినా నీలపూర్కి పోయేస్తుంది, అని ఇక్కడ దగ్గర పట్ల గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, ఏదో టాబ్లెట్ ఇద్దామని అసలు ఏది లేదు. 2009లో ఎలక్షన్ అప్పుడు ఇక్కడ ఒక ప్రకటన చేసింది, 100 పడకల హాస్పిటల్ చేస్తున్నాను. ఆ తర్వాత తీగల కృష్ణారెడ్డి గారు చేసారు
100 పడకల హాస్పిటల్ చేస్తున్న మహేశ్వరంలో. మళ్ళీ మొన్న 2018లో సబితా రెడ్డి గారి మళ్ళీ అయిపోయింది. ఎట్టి పరిస్థితుల్లో 100 పడకల హాస్పిటల్ చేస్తున్నా దాన్ని కట్టి తీరుతాని కాంగ్రెస్ గెలిచిన సబితా రెడ్డి గారు తర్వాత దాన్ని 50 పడకల హాస్పిటల్ చేసింది. మాట మార్చి మళ్ళీ ఇప్పుడు 30 పడకల హాస్పిటల్ 6 నెలల్లో చేస్తున్నా స్టోన్ వేసి 1.5 year అవుతుంది. 1.5 year తర్వాత కూడా ఇప్పటివరకు హాస్పిటల్ చూస్తే తెలుస్తుంది దీని పని అయిపోయింది. దీని కాంటాక్ట్ ఎవరో దొరకరు. ఎక్కడ పనులు అక్కడ ఉన్నాయి. 2 మినిస్టర్ల గోదావరి ఇక్కడ తీగల అనితారెడ్డి గారు ఇక్కడికి వెళ్ళి గెలిచిరామె జెడ్పీటీసీ గెలిచి ఆమె కూడా ఇక్కడ ఉన్నంత పదవిలో ఉండి మహేశ్వరంని పట్టించుకోవడం. అందరం అని కాదు ఎంతమంది ఉండాలి ఎంతమంది రిజిస్టర్లు ఎంతమంది సంతకం పెట్టారు ఎంతమంది ఇక్కడ అడుగుతున్నారు. 7 మంది ఎంతమంది ఉన్నారు మీరు 4 ఎవరు కదా మేడం. ఎవరు హెడ్ ఎవరున్నా మనం తీసుకున్నది ప్రజల సొమ్ము జీతాలు టైమింగ్స్ ఉండాలి. ఎవరికి హెడ్ అయితే ఉత్తగా వెళ్ళిపోతారా. ఇప్పుడు నవీన్ లంచ్ కోయండి అంటే వాళ్ళు ఇంటికి పోయిస్తాడా అవుట్ ఆఫ్ నెట్వర్క్ అంటూ డ్యూటీలో ఉన్న డాక్టర్ ఫోన్ కలగకపోతే ఏం సంకేతం మేడం. నవీన్ కుమార్ అండి ఎన్ని గంటల మీరు ఒక 2 hours పర్మిషన్ తీసుకున్నా. 2 hours పర్మిషన్ తీసుకున్నా. నాకు డెంటల్ ప్రాబ్లం ఉంది. మేడం అడిగినా 2 hours వెళ్తున్నాం మేము వెళ్ళి లంచ్ చేసుకుని వస్తున్నాం. మిస్టర్ గంట సేపు కాదు సార్ మీరు పోయి 10:30, 11కు 2 hours రాలేరు. ఆల్రెడీ పేషెంట్ వచ్చి వెళ్ళిపోతే పేషెంట్కి ఇబ్బంది అయింది. ఇప్పుడు ఎవరు బాధ అడుగుతున్నా. ఇప్పుడు పేషెంట్ ఏమైనా జరగదని చనిపోతే ఎవరు బాధ నువ్వు ఇస్తావు ప్రాణానికి ప్రాణం. హాస్పిటల్లో డాక్టర్ల కొరత ఉంది. ఇక్కడ డాక్టర్ 14 మంది ఉండాల్సింది 4. ఆ 4 ఈ రోజు సిగ్నేచర్ పెట్టిన డాక్టర్ 3. ఈ 3లో కూడా ఒక్కరు డాక్టర్ లేరు. ఇన్ఛార్జి డాక్టర్ కుసాం ఇప్పుడు 2 గంటల తర్వాత 11 నుంచి ఇప్పటివరకు వస్తే ఇంతకుముందు ఇన్ఛార్జి డాక్టర్ వచ్చారు. ఆ తర్వాత నవీన్ గారు ఆయన చెప్పడం ఏంటంటే సైన్ పెట్టి వెళ్ళిపోయి ఎక్కడో ఉండి ఇక్కడ మనం వచ్చినామని కూర్చున్నామని ఇక్కడ బటాయిస్తే ఇప్పుడు నర్సులు చెప్పడం వల్ల ఇప్పుడు వచ్చిండు. ఇప్పుడు వచ్చి ఆయన ఇష్టారాజంగా మాట్లాడుతుంది. మండలం కేంద్రమైనటువంటి మహేశ్వరంలో ఈ గవర్నమెంట్ హాస్పిటల్ చాలా అధ్వానంగా తయారైంది. ఓన్లీ డాక్టర్ మాత్రం చూడట్లేదు పేషెంట్స్ని. జస్ట్ నర్సు మాత్రమే చెక్ చేసేసి జస్ట్ బీపీ చెక్ చేసేసి నీ ప్రాబ్లం ఏందని చెప్పి వాళ్ళని అడిగి వాళ్ళు ప్రాబ్లం చెప్తే జస్ట్ మెడిసిన్ రాసి ఇచ్చేస్తున్నారు. కానీ ఎటువంటి ట్రీట్మెంట్ లేదు. డాక్టర్ చెకప్ చేయట్లేదు. ఒకప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు కొంతమందికి ఇచ్చారు. ఇప్పుడు ఉన్న వాళ్ళకి లేదు. లేనప్పుడు మళ్ళీ ఇప్పుడు గరీబోడు ఏమైనా కాళ్ళని వచ్చే కడుపుని వచ్చే ఏమొచ్చి హాస్పిటల్కి పోతే లచ్చలు ఆడుతారు. మీ మేకలు తెచ్చేయాలి చెప్పండి. గర్భవతి వాళ్ళు ఇంత హాస్పిటల్కి వెళ్దామంటే కూడా కొందరు గాంధీకి రాస్తారు, కొందరేమో జడ్జికన్నా రాస్తారు. మాకు ఇక్కడ అక్కడ రాస్తారు కానీ ఇంత దిగటపాటు దబ్బున ఏదో ఒకటి మనకు అదవుతుందని అని మాకు చూపిస్తలేదు ఆమె. నేను స్థానికంగా మహేశ్వరం లోకల్. నా పేరు చింటూ. 1 సంవత్సరం క్రితం నేను మిట్ట మధ్యాహ్నం హాస్పిటల్కి వస్తే హాస్పిటల్ ఏ ఒక్క డాక్టర్ కూడా డ్యూటీలో లేని పరిస్థితి, ఉన్నా కూడా చూడలేని పరిస్థితి ఉండే. దీన్ని చూపించి మళ్ళీ ఎలక్షన్లలో అప్పటి వరకు దీన్ని ఆపి అప్పుడు ఏదో ఇనాగ్రేషన్ చేసి కట్టినామని మేమేదో ప్రభావం చేసినామని చూపించుకొని చేస్తారు. మీతోటి అవుతుందా కాకపోతే చెప్పండి. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ వస్తుంది. వచ్చిన 3 నెలల ఇది చేసే బాధ్యత భారతీయ జనతా పార్టీ అని చెప్తున్నాం. ఇది ఖరాబ్ అయిపోయింది ఇంకోటిందా తెస్తుంది ఇప్పుడైతే లేదు. ఒక పేషెంట్ వచ్చేసి ఎండకి కూర్చుంటారు. అసలు నీడ ఒక బెంచ్ అనేది లేదు. ఇక్కడ కూర్చోవడం కూడా టైంకి ఎవరు డాక్టర్లు కరెక్ట్ ఉండరు. మరి ఇక్కడ ట్రీట్మెంట్ ఏం జరుగుతుందో మరి విద్యాశాఖ మంత్రి ఇదే నియోజకవర్గం నుంచి గెలుపొంది ఏం మెయింటెనెన్స్ చేస్తుందో కూడా నాకేం అర్థం కావట్లేదు. స్థానికంగా ఉన్న మా ఎంపీటీసీలు ఎన్నిసార్లు పోరాడారు. ఇక్కడ వచ్చిన డాక్టర్లకు చెప్పారు, ఇక్కడ ఉన్న నర్సులకు చెప్పారు అందుబాటులో ఏమి ఉంటలేవు మినిస్టర్ గారు చెప్పమని. మా వాళ్ళు మినిస్టర్ గారు చెప్తే కూడా చేస్తామని చెప్పి ఇప్పటివరకు ఏది పట్టించుకోవాలి. ఇక్కడ హాస్పిటల్ చూస్తే ఒక టాయిలెట్స్ లేవు. అక్కడ చూసి చాలా ఇబ్బంది అనిపిస్తుంది. పేషెంట్లు వస్తే ఎట్లా తీసుకోవాలి అక్కడ. ఒక్కసారి మినిస్టర్ గారు దీన్ని పరిణామం తీసుకొని షార్ట్ పీరియడ్లో ఈ హాస్పిటల్ను మొత్తం ఓపెన్ చేసి దానికి తగ్గ మొత్తం డాక్టర్లను కానీ మెడిసిన్ కానీ మొత్తం ఇక్కడ అందుబాటులో ఉంచాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇక్కడ దాదాపు 2 మండలాలు, ఒక తుగ్గూడ మున్సిపాలిటీ,
2 లక్షల మంది పిల్లలు జలాలతో ఉన్న ఈ మండలాలతో చుట్టుముట్టు ఎక్కడ హాస్పిటల్ లేక ఇబ్బంది పడుతుంటే ఇక్కడ రానిక చాలా మంది ఉంటే ఇక్కడికి వచ్చినా కానీ ఇక్కడ ఏం అందుబాటులో లేక వెళ్ళిపోవడం జరుగుతుంది. మినిస్టర్ గారు ఇంకనైనా మేలుకొని మహేశ్వరానికి మేలు చేయాలని కోరుకుంటూ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. భారత్ మాతా కీ జై. పట్టించుకోరు మమ్మల్ని చెప్పి ఎవరు పట్టించుకుంటారు. కరోనా వస్తుంది నాయనా కరోనా వచ్చినప్పుడు చచ్చిపోయినాం పిల్లల తల్లం కూలేక కరువు కూలేక ఏం కష్టాలు చేసుకోవాలి. కరోనా వచ్చిందంటే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే 100 బెడెడ్ హాస్పిటల్ 100 బెడెడ్ హాస్పిటల్ గతంలో ప్రపోజల్లో ఉన్నా కూడా దాన్ని పక్కన పెట్టేశారు. ఆ ప్రాంతంలో మీర్పేట లాంటి ప్రాంతంలో 100 బెడెడ్ హాస్పిటల్ ఏర్పాటు చేయడం, మహేశ్వరంలో ఒకటి ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా రేపు అధికారంలోకి రాగానే వీటన్ని ఫుల్ఫిల్ చేసి ప్రజలకు అందిస్తారు. సబితేందర్ రెడ్డి ఇక్కడ గెలిచినాక కూడా 100 పడకల హాస్పిటల్ అని చెప్పారు. అసలు 100 పడకలు కాదు, ఇప్పటికీ 30 పడకలు స్టార్ట్ చేసి ఇంకా అది కూడా పూర్తి కాలేదు. పిల్లలకు జలుబు చేసినా ఏ చేసినా నీలపూర్కి పోయేస్తుంది అని ఇక్కడ దగ్గర పట్ల గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, ఏదో టాబ్లెట్ ఇద్దాం ఏది ఇద్దామని అసలు ఏది లేదు. 2009లో ఎలక్షన్ అప్పుడు ఇక్కడ ఒక ప్రకటన చేసింది 100 పడకల హాస్పిటల్ చేస్తున్నాను. ఆ తర్వాత తీగల కృష్ణారెడ్డి గారు చేసారు 100 పడకల హాస్పిటల్ చేస్తున్నాం మహేశ్వరంలో అని. మళ్ళీ మొన్న 2018లో సబితేందర్ రెడ్డి గారి మళ్ళీ అయిపోయింది ఎట్టి పరిస్థితుల్లో 100 పడకల హాస్పిటల్ చేస్తున్నా దాన్ని కట్టి తీరుతాని కాంగ్రెస్ కూడా గెలిచిన సబితేందర్ రెడ్డి గారు తర్వాత దాన్ని 50 పడకల హాస్పిటల్ చేసింది. మాట మార్చి మళ్ళీ ఇప్పుడు 30 పడకల హాస్పిటల్ 6 నెలల్లో చేస్తున్నా స్టోన్ వేసి 1.5 year అవుతుంది. 1.5 year తర్వాత కూడా ఇప్పటివరకు హాస్పిటల్ చూస్తే తెలుస్తుంది దీని పని అయిపోయింది. దీని కాంటాక్ట్ ఎవరో దొరకరు. ఎక్కడ పనులు అక్కడ ఉన్నాయి. 2 మినిస్టర్ల గోదావరి ఇక్కడ తీగల అనితారెడ్డి గారు ఇక్కడికి వెళ్ళి గెలిచిరామె జెడ్పీటీసీ గెలిచి ఆమె కూడా ఇక్కడ ఉన్నంత పదవిలో ఉండి మహేశ్వరంని పట్టించుకోవడం. అందరం అని కాదు ఎంతమంది ఉండాలి ఎంతమంది రిజిస్టర్లు ఎంతమంది సంతకం పెట్టి ఎంతమంది ఇక్కడ 7 మంది ఎంతమంది మీరు 4 ఎవరు కదా మేడం. ఎవరు హెడ్ ఎవరున్నా మనం తీసుకున్నది ప్రజల సొమ్ము జీతాలు టైమింగ్స్ ఉండాలి. ఎవరికి హెడ్ అయితే ఉత్తగా వెళ్ళిపోతారా. ఇప్పుడు నవీన్ లంచ్ కోయండి వాళ్ళు ఇంటికి పోయేస్తాడా అవుట్ ఆఫ్ నెట్వర్క్ అంటూ డ్యూటీలో ఉన్న డాక్టర్ ఫోన్ కలగకపోతే ఏం సంకేతం మేడం. నవీన్ కుమార్ అండి ఎన్ని గంటల మీరు ఒక 2 hours పర్మిషన్ తీసుకున్నా. 2 hours పర్మిషన్ తీసుకున్నా. నాకు డెంటల్ ప్రాబ్లం ఉంది. మేడం అడిగినా 2 hours వెళ్తున్నాం మేము వెళ్ళి లంచ్ చేసుకుని వస్తున్నాం. మిస్టర్ గంట సేపు కాదు సార్ మీరు పోయి 10:30, 11కు 2 hours రాలేరు. ఆల్రెడీ పేషెంట్ వచ్చి వెళ్ళిపోతే పేషెంట్కి ఇబ్బంది అయింది. ఇప్పుడు ఎవరు బాధ అడుగుతున్నా. ఇప్పుడు పేషెంట్ ఏమైనా జరగదని చనిపోతే ఎవరు బాధ నువ్వు ఇస్తావు ప్రాణానికి ప్రాణం. హాస్పిటల్లో డాక్టర్ల కొరత ఉంది. ఇక్కడ డాక్టర్ 14 మంది ఉండాల్సింది 4. ఆ 4 ఈ రోజు సిగ్నేచర్ పెట్టిన డాక్టర్ 3. ఈ 3లో కూడా ఒక్కరు డాక్టర్ లేరు. ఇన్ఛార్జి డాక్టర్ కుసాంగ్ ఇప్పుడు 2 గంటల తర్వాత 11 నుంచి ఇప్పటివరకు వస్తే ఇంతకుముందు ఇన్ఛార్జి డాక్టర్ వచ్చారు. ఆ తర్వాత నవీన్ గారు ఆయన చెప్పడం ఏంటంటే సైన్ పెట్టి వెళ్ళిపోయి ఎక్కడో ఉండి ఇక్కడ మనం వచ్చినామని కూర్చున్నామని ఇక్కడ బటాయిస్తే ఇప్పుడు నర్సులు చెప్పడం వల్ల ఇప్పుడు వచ్చిండు. ఇప్పుడు వచ్చి ఆయన ఇష్టారాజంగా మాట్లాడుతుంది. మండలం కేంద్రమైనటువంటి మహేశ్వరంలో ఈ గవర్నమెంట్ హాస్పిటల్ చాలా అధ్వానంగా తయారైంది. ఓన్లీ డాక్టర్ మాత్రం చూడట్లేదు పేషెంట్స్ని, జస్ట్ నర్సు మాత్రమే చెక్ చేసేసి జస్ట్ బీపీ చెక్ చేసేసి నీ ప్రాబ్లం ఏందని చెప్పి వాళ్ళని అడిగి వాళ్ళు ప్రాబ్లం చెప్తే జస్ట్ మెడిసిన్ రాసి ఇచ్చేస్తున్నారు. కానీ ఎటువంటి ట్రీట్మెంట్ లేదు, డాక్టర్ చెకప్ చేయట్లేదు. ఒకప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు కొంతమందికి ఇచ్చారు, ఇప్పుడు ఉన్న వాళ్ళకి లేదు. లేనప్పుడు మళ్ళీ ఇప్పుడు గరీబోడు ఏమైనా కాళ్ళని వచ్చే కడుపుని వచ్చే ఏమొచ్చి హాస్పిటల్కి పోతే లచ్చలు ఆడుతారు. మీ మేకలు తెచ్చేయాలి చెప్పండి. గర్భవతి వాళ్ళు ఇంత హాస్పిటల్కి వెళ్దామంటే కూడా కొందరు గాంధీకి రాస్తారు, కొందరేమో జడ్జికన్నా రాస్తారు. మాకు ఇక్కడ అక్కడ రాస్తారు కానీ ఇంత దిగటపాటు దబ్బున ఏదో ఒకటి మనకు అదవుతుందని అని మాకు చూపిస్తలేదు ఆమె. నేను స్థానికంగా మహేశ్వరం లోకల్. నా పేరు చింటూ. 1 సంవత్సరం క్రితం నేను మిట్ట మధ్యాహ్నం హాస్పిటల్కి వస్తే హాస్పిటల్ ఏ ఒక్క డాక్టర్ కూడా డ్యూటీలో లేని పరిస్థితి, ఉన్నా కూడా చూడలేని పరిస్థితి ఉండే. దీన్ని చూపించి మళ్ళీ ఎలక్షన్లలో అప్పటి వరకు దీన్ని ఆపి అప్పుడు ఏదో ఇనాగ్రేషన్ చేసి కట్టినామని మేమేదో ప్రభావం చేసినామని చూపించుకొని చేస్తారు.
మీతోటి అవుతుందా? కాకపోతే చెప్పండి, రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ వస్తుంది. వచ్చిన 3 నెలల ఇది చేసే బాధ్యత భారతీయ జనతా పార్టీ అని చెప్తున్నాం. ఇది ఖరాబ్ అయిపోయింది ఇంకోటి ఉందా? తెస్తున్నారు, ఇప్పుడైతే లేదు. ఒక పేషెంట్ వచ్చేసి ఎండకి కూర్చుంటారు, అసలు నీడ ఒక బెంచ్ అనేది లేదు ఇక్కడ కూర్చోవడం కూడా. టైంకి ఎవరు డాక్టర్లు కరెక్ట్ ఉండరు. మరి ఇక్కడ ట్రీట్మెంట్ ఏం జరుగుతుందో మరి విద్యాశాఖ మంత్రి ఇదే నియోజకవర్గం నుంచి గెలుపొంది ఏం మెయింటెనెన్స్ చేస్తుందో కూడా నాకేం అర్థం కావట్లేదు. స్థానికంగా ఉన్న మా ఎంపీటీసీలు ఎన్నిసార్లు పోరాడారు. ఇక్కడ వచ్చిన డాక్టర్లకు చెప్పారు, ఇక్కడ ఉన్న నర్సులకు చెప్పారు, అందుబాటులో ఏమి ఉంటలేవు, మినిస్టర్ గారు చెప్పమని. మా వాళ్ళు మినిస్టర్ గారు చెప్తే కూడా చూస్తాం చేస్తామని చెప్పి ఇప్పటివరకు ఏది పట్టించుకోవాలి. ఇక్కడ హాస్పిటల్ చూస్తే ఒక టాయిలెట్స్ లేవు, అక్కడ చూసి చాలా ఇబ్బంది అనిపిస్తుంది. పేషెంట్లు వస్తే ఎట్లా తీసుకోవాలి అక్కడ? ఒక్కసారి మినిస్టర్ గారు దీన్ని పరిణామం తీసుకొని షార్ట్ పీరియడ్లో ఈ హాస్పిటల్ను మొత్తం ఓపెన్ చేసి దానికి తగ్గ మొత్తం డాక్టర్లను కానీ మెడిసిన్ కానీ మొత్తం ఇక్కడ అందుబాటులో ఉంచాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇక్కడ దాదాపు 2 మండలాలు, ఒక తుగ్గూడ మున్సిపాలిటీ, 2 లక్షల మంది పిల్లల జలాలతో ఉన్న ఈ మండలాలతో చుట్టుముట్టు ఇక్కడ హాస్పిటల్ లేక ఇబ్బంది పడుతుంటే ఇక్కడ రానిక చాలా మంది ఉంటే ఇక్కడికి వచ్చినా కానీ ఇక్కడ ఏం అందుబాటులో లేక వెళ్ళిపోవడం జరుగుతుంది. మినిస్టర్ గారు ఇంకనైనా మేలుకొని మహేశ్వరానికి మేలు చేయాలని కోరుకుంటూ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. భారత్ మాతా కీ జై. పట్టించుకోరు మమ్మల్ని చెప్పి ఎవరు పట్టించుకుంటారు. కరోనా వస్తుంది, ఆ కరోనా వస్తుంది నాయనా. కరోనా వచ్చినప్పుడు చచ్చిపోయినాం, పిల్లల తల్లం కూడలేక, కరువు కూడలేక ఏం కష్టాలు చేసుకోవాలి. కరోనా వచ్చిందంటే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే 100 బెడెడ్ హాస్పిటల్. 100 బెడెడ్ హాస్పిటల్ గతంలో ప్రపోజల్లో ఉన్నా కూడా దాన్ని పక్కన పెట్టేశారు. ఆ ప్రాంతంలో మీర్పేట లాంటి ప్రాంతంలో 100 బెడెడ్ హాస్పిటల్ ఏర్పాటు చేయడం, మహేశ్వరంలో ఒకటి ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా రేపు అధికారంలోకి రాగానే వీటన్ని ఫుల్ఫిల్ చేసి ప్రజలకు అందిస్తారు. సబితేందర్ రెడ్డి ఇక్కడ గెలిచినాక కూడా 100 పడకల హాస్పిటల్ అని చెప్పారు. అసలు 100 పడకలు కాదు, ఇప్పటికీ 30 పడకలు స్టార్ట్ చేసి ఇంకా అది కూడా పూర్తి కాలేదు. పిల్లలకు జలుబు చేసినా ఏ చేసినా నీలపూర్కి పోయేస్తుంది అని ఇక్కడ దగ్గర పట్ల గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, ఏదో టాబ్లెట్ ఇద్దాం ఏది ఇద్దామని అసలు ఏది లేదు. 2009లో ఎలక్షన్ అప్పుడు ఇక్కడ ఒక ప్రకటన చేసింది, 100 పడకల హాస్పిటల్ చేస్తున్నాను. ఆ తర్వాత తీగల కృష్ణారెడ్డి గారు చేసారు, 100 పడకల హాస్పిటల్ చేస్తున్నాం మహేశ్వరంలో అని. మళ్ళీ మొన్న 2018లో సబితేందర్ రెడ్డి గారి మళ్ళీ అయిపోయింది, ఎట్టి పరిస్థితుల్లో 100 పడకల హాస్పిటల్ చేస్తున్నా దాన్ని కట్టి తీరుతాని కాంగ్రెస్ గెలిచిన సబితేందర్ రెడ్డి గారు తర్వాత దాన్ని 50 పడకల హాస్పిటల్ చేసింది, మాట మార్చి. మళ్ళీ ఇప్పుడు 30 పడకల హాస్పిటల్ 6 నెలల్లో చేస్తున్నా స్టోన్ వేసింది. స్టోన్ వేసి 1.5 year అవుతుంది. 1.5 year తర్వాత కూడా ఇప్పటివరకు ఈ హాస్పిటల్ చూస్తే తెలుస్తుంది దీని పని అయిపోయింది. దీని కాంటాక్ట్ ఎవరో దొరకరు. ఇక్కడ ఎక్కడ పనులు అక్కడ ఉన్నాయి. 2 మినిస్టర్ల గోదావరి ఇక్కడ తీగల అనితారెడ్డి గారు ఇక్కడికి వెళ్ళి గెలిచిరామె, ఒక జెడ్పీటీసీ గెలిచి ఆమె కూడా ఇక్కడ ఉన్నంత పదవిలో ఉండి మహేశ్వరంని పట్టించుకోవడం. అందరం అని కాదు, ఎంతమంది ఉండాలి, ఎంతమంది రిజిస్టర్లు ఎంతమంది సంతకం పెట్టి ఎంతమంది ఇక్కడ 7 మంది ఎంతమంది ఉన్నారు? మీరు 4 ఎవరు కదా మేడం. ఎవరు హెడ్ ఎవరున్నా మనం తీసుకున్నది ప్రజల సొమ్ము, జీతాలు, టైమింగ్స్ ఉండాలి. ఎవరికి హెడ్ అయితే ఉత్తగా వెళ్ళిపోతారా? ఇప్పుడు నవీన్ లంచ్ పోయినంటే వాళ్ళు ఇంటికి పోయిస్తాడా? అవుట్ ఆఫ్ నెట్వర్క్ అంటూ డ్యూటీలో ఉన్న డాక్టర్ ఫోన్ కలగకపోతే ఏం సంకేతం మేడం? నవీన్ కుమార్ అండి, ఎన్ని గంటలే మీరు పోయి? ఒక 2 hours పర్మిషన్ తీసుకున్నా. 2 hours పర్మిషన్ తీసుకున్నా. నాకు డెంటల్ ప్రాబ్లం ఉంది. మేడం అడిగినా 2 hours వెళ్తున్నాం మేము, వెళ్ళి లంచ్ చేసుకుని వస్తున్నాం. మిస్టర్ గంట సేపు కాదు సార్, మీరు పోయి 10:30, 11కు 2 hours రాలేరు. ఆల్రెడీ పేషెంట్ వచ్చి వెళ్ళిపోతే పేషెంట్కి ఇబ్బంది అయింది. ఇప్పుడు ఎవరు బాధ్యత అడుగుతున్నా? ఇప్పుడు పేషెంట్ ఏమైనా జరగదని చనిపోతే ఎవరు బాధ? నువ్వు ఇస్తావు ప్రాణానికి ప్రాణం? హాస్పిటల్లో డాక్టర్ల కొరత ఉంది. ఇక్కడ డాక్టర్ 14 మంది ఉండాల్సింది 4. ఆ 4లో ఈ రోజు సిగ్నేచర్ పెట్టిన డాక్టర్ 3. ఈ 3లో కూడా ఒక్కరు డాక్టర్ లేరు. ఇన్ఛార్జి డాక్టర్ కుసాం ఇప్పుడు 2 గంటల తర్వాత 11 నుంచి ఇప్పటివరకు వస్తే ఇంతకుముందు ఇన్ఛార్జి డాక్టర్ వచ్చారు. ఆ తర్వాత నవీన్ గారు ఆయన చెప్పడం ఏంటంటే సైన్ పెట్టి వెళ్ళిపోయి ఎక్కడో ఉండి ఇక్కడ మనం వచ్చినామని కూర్చున్నామని ఇక్కడ బటాయిస్తే ఇప్పుడు నర్సులు చెప్పడం వల్ల ఇప్పుడు వచ్చిండు.
ఇప్పుడు వచ్చి ఆయన ఇష్టారాజంగా మాట్లాడుతుంది. మండలం కేంద్రమైనటువంటి మహేశ్వరంలో ఈ గవర్నమెంట్ హాస్పిటల్ చాలా అధ్వానంగా తయారైంది. ఓన్లీ డాక్టర్ మాత్రం చూడట్లేదు పేషెంట్స్ని, జస్ట్ నర్సు మాత్రమే చెక్ చేసేసి జస్ట్ బీపీ చెక్ చేసేసి నీ ప్రాబ్లం ఏందని చెప్పి అడిగి వాళ్ళు ప్రాబ్లం చెప్తే జస్ట్ మెడిసిన్ రాసి ఇచ్చేస్తున్నారు, కానీ ఎటువంటి ట్రీట్మెంట్ లేదు, డాక్టర్ చెకప్ చేయట్లేదు. ఒకప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు కొంతమందికి ఇచ్చారు, ఇప్పుడు ఉన్న వాళ్ళకి లేదు. లేనప్పుడు మళ్ళీ ఇప్పుడు గరీబోడు ఏమైనా కాళ్ళని వచ్చే కడుపుని వచ్చే ఏమొచ్చి హాస్పిటల్కి పోతే లచ్చలు ఆడుతారు. మీ మేకలు తెచ్చేయాలి చెప్పండి. గర్భవతి వాళ్ళు ఇంత హాస్పిటల్కి వెళ్దామంటే కూడా కొందరు గాంధీకి రాస్తారు, కొందరేమో జడ్జికన్నా రాస్తారు. మాకు ఇక్కడ అక్కడ రాస్తారు, కానీ ఇంత దిగటపాటు దబ్బున ఏదో ఒకటి మనకు అదవుతుందని అని మాకు చూపిస్తలేదు ఆమె. నేను స్థానికంగా మహేశ్వరం లోకల్. నా పేరు చింటూ. ఒక సంవత్సరం క్రితం నేను మిట్ట మధ్యాహ్నం హాస్పిటల్కి వస్తే హాస్పిటల్ ఏ ఒక్క డాక్టర్ కూడా డ్యూటీలో లేని పరిస్థితి, ఉన్నా కూడా చూడలేని పరిస్థితి ఉండే. దీన్ని చూపించి మళ్ళీ ఎలక్షన్లలో అప్పటి వరకు దీన్ని ఆపి అప్పుడు ఏదో ఇనాగ్రేషన్ చేసి కట్టినామని మేమేదో ప్రభావం చేసినామని చూపించుకొని చేస్తారు. మీతోటి అవుతుందా కాకపోతే చెప్పండి. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ వస్తుంది. వచ్చిన 3 నెలల ఇది చేసే బాధ్యత భారతీయ జనతా పార్టీ అని చెప్తున్నాం. ఇది ఖరాబ్ అయిపోయింది ఇంకోటిందా తెస్తుంది ఇప్పుడైతే లేదు. ఒక పేషెంట్ వచ్చేసి ఎండకి కూర్చుంటారు, అసలు నీడ ఒక బెంచ్ అనేది లేదు, ఇక్కడ కూర్చోవడం కూడా టైంకి ఎవరు డాక్టర్లు కరెక్ట్ ఉండరు. మరి ఇక్కడ ట్రీట్మెంట్ ఏం జరుగుతుందో మరి విద్యాశాఖ మంత్రి ఇదే నియోజకవర్గం నుంచి గెలుపొంది ఏం మెయింటెనెన్స్ చేస్తుందో కూడా నాకేం అర్థం కావట్లేదు. స్థానికంగా ఉన్న మా ఎంపీటీసీలు ఎన్నిసార్లు పోరాడారు. ఇక్కడ వచ్చిన డాక్టర్లకు చెప్పారు, ఇక్కడ ఉన్న నర్సులకు చెప్పారు, అందుబాటులో ఏమి ఉంటలేవు మినిస్టర్ గారు చెప్పమని. మా వాళ్ళు మినిస్టర్ గారు చెప్తే కూడా చేస్తామని చెప్పి ఇప్పటివరకు ఏది పట్టించుకోవాలి. ఇక్కడ హాస్పిటల్ చూస్తే ఒక టాయిలెట్స్ లేవు, అక్కడ చూసి చాలా ఇబ్బంది అనిపిస్తుంది. పేషెంట్లు వస్తే ఎట్లా తీసుకోవాలి అక్కడ? ఒక్కసారి మినిస్టర్ గారు దీన్ని పరిణామం తీసుకొని షార్ట్ పీరియడ్లో ఈ హాస్పిటల్ను మొత్తం ఓపెన్ చేసి దానికి తగ్గ మొత్తం డాక్టర్లను కానీ మెడిసిన్ కానీ మొత్తం ఇక్కడ అందుబాటులో ఉంచాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇక్కడ దాదాపు 2 మండలాలు, ఒక తుగ్గూడ మున్సిపాలిటీ, 2 లక్షల మంది పిల్లలు జలాలతో ఉన్న ఈ మండలాలతో చుట్టుముట్టు ఇక్కడ హాస్పిటల్ లేక ఇబ్బంది పడుతుంటే ఇక్కడ రానిక చాలా మంది ఉంటే ఇక్కడికి వచ్చినా కానీ ఇక్కడ ఏం అందుబాటులో లేక వెళ్ళిపోవడం జరుగుతుంది. మినిస్టర్ గారు ఇంకనైనా మేలుకొని మహేశ్వరానికి మేలు చేయాలని కోరుకుంటూ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. భారత్ మాతా కీ జై. పట్టించుకోరు మమ్మల్ని చెప్పి ఎవరు పట్టించుకుంటారు. కరోనా వస్తుంది నాయనా, కరోనా వచ్చినప్పుడు చచ్చిపోయినాం పిల్లతల్లం కూలేక కరువు కూలేక ఏం కష్టాలు చేసుకోవాలి. కరోనా వచ్చిందంటే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే 100 బెడెడ్ హాస్పిటల్ 100 బెడెడ్ హాస్పిటల్ గతంలో ప్రపోజల్లో ఉన్నా కూడా దాన్ని పక్కన పెట్టేశారు. ఆ ప్రాంతంలో మీర్పేట లాంటి ప్రాంతంలో 100 బెడెడ్ హాస్పిటల్ ఏర్పాటు చేయడం, మహేశ్వరంలో ఒకటి ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా రేపు అధికారంలోకి రాగానే వీటన్ని ఫుల్ఫిల్ చేసి ప్రజలకు అందిస్తారు. సబితేందర్ రెడ్డి ఇక్కడ గెలిచినాక కూడా 100 పడకల హాస్పిటల్ అని చెప్పారు. అసలు 100 పడకలు కాదు, ఇప్పటికీ 30 పడకలు స్టార్ట్ చేసి ఇంకా అది కూడా పూర్తి కాలేదు. పిల్లలకు జలుబు చేసినా ఏ చేసినా నీలపూర్కి పోయేడుతుంది, కానీ ఇక్కడ దగ్గర పట్ల గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, ఏదో టాబ్లెట్ ఇద్దామని అసలు ఏది లేదు. 2009లో ఎలక్షన్ అప్పుడు ఇక్కడ ఒక ప్రకటన చేసింది 100 పడకల హాస్పిటల్ చేస్తున్నాను. ఆ తర్వాత తీగల కృష్ణారెడ్డి గారు చేసారు 100 పడకల హాస్పిటల్ చేస్తున్నాం మహేశ్వరంలో. మళ్ళీ మొన్న 2018లో సబితేందర్ రెడ్డి గారి మళ్ళీ అయిపోయింది. ఎట్టి పరిస్థితుల్లో 100 పడకల హాస్పిటల్ చేస్తున్నా దాన్ని కట్టి తీరుతాని కాంగ్రెస్ గెలిచిన సబితేందర్ రెడ్డి గారు తర్వాత దాన్ని 50 పడకల హాస్పిటల్ చేసింది. మాట మార్చి మళ్ళీ ఇప్పుడు 30 పడకల హాస్పిటల్ 6 నెలల్లో చేస్తున్నా స్టోన్ వేసి 1.5 year అవుతుంది. 1.5 year తర్వాత కూడా ఇప్పటివరకు హాస్పిటల్ చూస్తే తెలుస్తుంది దీని పని అయిపోయింది. దీని కాంటాక్ట్ ఎవరో దొరకరు. ఇక్కడ ఎక్కడ పనులు అక్కడ ఉన్నాయి. 2 మినిస్టర్ల గోదావరి ఇక్కడ తీగల అనితారెడ్డి గారు ఇక్కడికి వెళ్ళి గెలిచిరామె జెడ్పీటీసీ గెలిచి ఆమె కూడా ఇక్కడ ఉన్నంత పదవిలో ఉండి మహేశ్వరంని పట్టించుకోవడం.
అందరం అని కాదు, ఎంతమంది ఉండాలి, ఎంతమంది రిజిస్టర్లు ఎంతమంది సంతకం పెట్టి ఎంతమంది ఇక్కడ అడుగుతున్నారు. 7 మందిలో ఎంతమంది ఉన్నారు మీరు? 4 ఎవరు కదా మేడం. ఎవరు హెడ్ ఎవరున్నా మనం తీసుకున్నది ప్రజల సొమ్ము, జీతాలు, టైమింగ్స్ ఉండాలి. ఎవరికి హెడ్ అయితే ఉత్తగా వెళ్ళిపోతారా? ఇప్పుడు నవీన్ లంచ్ పోయినంటే వాళ్ళు ఇంటికి పోయేస్తాడా? అవుట్ ఆఫ్ నెట్వర్క్ అంటూ డ్యూటీలో ఉన్న డాక్టర్ ఫోన్ కలగకపోతే ఏం సంకేతం మేడం? నవీన్ కుమార్ అండి, ఎన్ని గంటలే మీరు పోయి? ఒక 2 hours పర్మిషన్ తీసుకున్నా. 2 hours పర్మిషన్ తీసుకున్నా. నాకు డెంటల్ ప్రాబ్లం ఉంది. మేడం అడిగినా 2 hours వెళ్తున్నా మేడం. వెళ్ళి లంచ్ చేసుకుని వస్తున్నాను. మిస్టర్ గంట సేపు కాదు సార్, మీరు పోయి 10:30, 11కు 2 hours రాలేరు. ఆల్రెడీ పేషెంట్ వచ్చి వెళ్ళిపోతే పేషెంట్కి ఇబ్బంది అయింది. ఇప్పుడు ఎవరు బాధ్యత అడుగుతున్నా? ఇప్పుడు పేషెంట్ ఏమైనా జరగదని చనిపోతే ఎవరు బాధ? నువ్వు ఇస్తావు ప్రాణానికి ప్రాణం? హాస్పిటల్లో డాక్టర్ల కొరత ఉంది. ఇక్కడ డాక్టర్ 14 మంది ఉండాల్సింది 4. ఆ 4లో ఈ రోజు సిగ్నేచర్ పెట్టిన డాక్టర్ 3. ఈ 3లో కూడా ఒక్కరు డాక్టర్ లేరు. ఇన్ఛార్జి డాక్టర్ కుసాం ఇప్పుడు 2 గంటల తర్వాత 11 నుంచి ఇప్పటివరకు వస్తే ఇంతకుముందు ఇన్ఛార్జి డాక్టర్ వచ్చారు. ఆ తర్వాత నవీన్ గారు ఆయన చెప్పడం ఏంటంటే సైన్ పెట్టి వెళ్ళిపోయి ఎక్కడో ఉండి ఇక్కడ మనం వచ్చినామని కూర్చున్నామని ఇక్కడ బటాయిస్తే ఇప్పుడు నర్సులు చెప్పడం వల్ల ఇప్పుడు వచ్చిండు. ఇప్పుడు వచ్చి ఆయన ఇష్టారాజంగా మాట్లాడుతుంది. మండలం కేంద్రమైనటువంటి మహేశ్వరంలో ఈ గవర్నమెంట్ హాస్పిటల్ చాలా అధ్వానంగా తయారైంది. ఓన్లీ డాక్టర్ మాత్రం చూడట్లేదు పేషెంట్స్ని, జస్ట్ నర్సు మాత్రమే చెక్ చేసేసి జస్ట్ బీపీ చెక్ చేసేసి నీ ప్రాబ్లం ఏందని చెప్పి అడిగి వాళ్ళు ప్రాబ్లం చెప్తే జస్ట్ మెడిసిన్ రాసి ఇచ్చేస్తున్నారు, కానీ ఎటువంటి ట్రీట్మెంట్ లేదు, డాక్టర్ చెకప్ చేయట్లేదు. ఒకప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు కొంతమందికి ఇచ్చారు, ఇప్పుడు ఉన్న వాళ్ళకి లేదు. లేనప్పుడు మళ్ళీ ఇప్పుడు గరీబోడు ఏమైనా కాళ్ళు వచ్చే కడుపు వచ్చే ఏమొచ్చి హాస్పిటల్కి పోతే లచ్చలు ఆడుతారు. మీ మేకలు తెచ్చేయాలి చెప్పండి. గర్భవతి వాళ్ళు ఇంత హాస్పిటల్కి వెళ్దామంటే కూడా కొందరు గాంధీకి రాస్తారు, కొందరేమో జడ్జికన్నా రాస్తారు. మాకు ఇక్కడ అక్కడ రాస్తారు, కానీ ఇంత దిగటపాటు దబ్బున ఏదో ఒకటి మనకు అదవుతుందని అని మాకు చూపిస్తలేదు ఆమె. నేను స్థానికంగా మహేశ్వరం లోకల్. నా పేరు చింటూ. 1 సంవత్సరం క్రితం నేను మిట్ట మధ్యాహ్నం హాస్పిటల్కి వస్తే హాస్పిటల్ ఏ ఒక్క డాక్టర్ కూడా డ్యూటీలో లేని పరిస్థితి, ఉన్నా కూడా చూడలేని పరిస్థితి ఉండే. దీన్ని చూపించి మళ్ళీ ఎలక్షన్లలో అప్పటి వరకు దీన్ని ఆపి అప్పుడు ఏదో ఇనాగ్రేషన్ చేసి కట్టినామని మేమేదో ప్రభావం చేసినామని చూపించుకొని చేస్తారు. మీతోటి అవుతుందా? కాకపోతే చెప్పండి, రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ వస్తుంది. వచ్చిన 3 నెలల ఇది చేసే బాధ్యత భారతీయ జనతా పార్టీ అని చెప్తున్నాం. ఇది ఖరాబ్ అయిపోయింది ఇంకోటి ఉందా? తెస్తున్నారు, ఇప్పుడైతే లేదు. ఒక పేషెంట్ వచ్చేసి ఎండకి కూర్చుంటారు, అసలు నీడ ఒక బెంచ్ అనేది లేదు ఇక్కడ కూర్చోవడం కూడా. టైంకి ఎవరు డాక్టర్లు కరెక్ట్ ఉండరు. మరి ఇక్కడ ట్రీట్మెంట్ ఏం జరుగుతుందో మరి విద్యాశాఖ మంత్రి ఇదే నియోజకవర్గం నుంచి గెలుపొంది ఏం మెయింటెనెన్స్ చేస్తుందో కూడా నాకేం అర్థం కావట్లేదు. స్థానికంగా ఉన్న మా ఎంపీటీసీలు ఎన్నిసార్లు పోరాడారు. ఇక్కడ వచ్చిన డాక్టర్లకు చెప్పారు, ఇక్కడ ఉన్న నర్సులకు చెప్పారు, అందుబాటులో ఏమి ఉంటలేవు, మినిస్టర్ గారు చెప్పమని. మా వాళ్ళు మినిస్టర్ గారు చెప్తే కూడా చేస్తామని చెప్పి ఇప్పటివరకు ఏది పట్టించుకోవాలి. ఇక్కడ హాస్పిటల్ చూస్తే ఒక టాయిలెట్స్ లేవు, అక్కడ చూసి చాలా ఇబ్బంది అనిపిస్తుంది. పేషెంట్లు వస్తే ఎట్లా తీసుకోవాలి? అక్కడ ఒక్కసారి మినిస్టర్ గారు దీన్ని పరిణామం తీసుకొని షార్ట్ పీరియడ్లో ఈ హాస్పిటల్ను మొత్తం ఓపెన్ చేసి దానికి తగ్గ మొత్తం డాక్టర్లను కానీ మెడిసిన్ కానీ మొత్తం ఇక్కడ అందుబాటులో ఉంచాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇక్కడ దాదాపు 2 మండలాలు, ఒక తుగ్గూడ మున్సిపాలిటీ, 2 లక్షల మంది పిల్లలు జలాలతో ఉన్న ఈ మండలాలతో చుట్టుముట్టు ఇక్కడ హాస్పిటల్ లేక ఇబ్బంది పడుతుంటే ఇక్కడ రానిక చాలా మంది ఉంటే ఇక్కడికి వచ్చినా కానీ ఇక్కడ ఏం అందుబాటులో లేక వెళ్ళిపోవడం జరుగుతుంది. మినిస్టర్ గారు ఇంకనైనా మేలుకొని మహేశ్వరానికి మేలు చేయాలని కోరుకుంటూ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. భారత్ మాతా కీ జై. పట్టించుకోరు మమ్మల్ని చెప్పి ఎవరు పట్టించుకుంటారు. కరోనా వస్తుంది నాయనా, కరోనా వచ్చినప్పుడు చచ్చిపోయినాం. పిల్లల తల్లం కూలేక, కరువు కూలేక ఏం కష్టాలు చేసుకోవాలి. కరోనా వచ్చిందంటే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే 100 బెడెడ్ హాస్పిటల్. 100 బెడెడ్ హాస్పిటల్ గతంలో ప్రపోజల్లో ఉన్నా కూడా దాన్ని పక్కన పెట్టేశారు.
ఆ ప్రాంతంలో మీర్పేట లాంటి ప్రాంతంలో 100 బెడెడ్ హాస్పిటల్ ఏర్పాటు చేయడం, మహేశ్వరంలో ఒకటి ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా రేపు అధికారంలోకి రాగానే వీటన్ని ఫుల్ఫిల్ చేసి ప్రజలకు అందిస్తాం. సబితేందర్ రెడ్డి ఇక్కడ గెలిచినాక కూడా 100 పడకల హాస్పిటల్ అని చెప్పారు. అసలు 100 పడకలు కాదు, ఇప్పటికీ 30 పడకలు స్టార్ట్ చేసి ఇంకా అది కూడా పూర్తి కాలేదు. పిల్లలకు జలుబు చేసినా ఏ చేసినా నీలపూర్కి పోయేస్తుంది అని ఇక్కడ దగ్గర పట్ల గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, ఏదో టాబ్లెట్ ఇద్దాం ఏది ఇద్దామని అసలు ఏది లేదు. 2009లో ఎలక్షన్ అప్పుడు ఇక్కడ ఒక ప్రకటన చేసింది 100 పడకల హాస్పిటల్ చేస్తున్నాను. ఆ తర్వాత తీగల కృష్ణారెడ్డి గారు చేసారు 100 పడకల హాస్పిటల్ చేస్తున్నాం మహేశ్వరంలో అని. మళ్ళీ మొన్న 2018లో సబితేందర్ రెడ్డి గారి మళ్ళీ అయిపోయింది, ఎట్టి పరిస్థితుల్లో 100 పడకల హాస్పిటల్ చేస్తున్నా దాన్ని కట్టి తీరుతాని కాంగ్రెస్ గెలిచిన సబితేందర్ రెడ్డి గారు తర్వాత దాన్ని 50 పడకల హాస్పిటల్ చేసింది, మాట మార్చి మళ్ళీ ఇప్పుడు 30 పడకల హాస్పిటల్ 6 నెలల్లో చేస్తున్నా స్టోన్ వేసింది. స్టోన్ వేసి 1.5 year అవుతుంది. 1.5 year తర్వాత కూడా ఇప్పటివరకు హాస్పిటల్ చూస్తే తెలుస్తుంది దీని పని అయిపోయింది. దీని కాంటాక్ట్ ఎవరో దొరకరు. ఎక్కడ పనులు అక్కడ ఉన్నాయి. 2 మినిస్టర్ల గోదావరి ఇక్కడ తీగల అనితారెడ్డి గారు ఇక్కడికి వెళ్ళి గెలిచిరామె జెడ్పీటీసీ గెలిచి ఆమె కూడా ఇక్కడ ఉన్నంత పదవిలో ఉండి మహేశ్వరంని పట్టించుకోవడం. అందరం అని కాదు, ఎంతమంది ఉండాలి, ఎంతమంది రిజిస్టర్లు ఎంతమంది సంతకం పెట్టి ఎంతమంది ఇక్కడ 7 మంది ఎంతమంది మీరు 4 ఎవరు కదా మేడం. ఎవరు హెడ్ ఎవరున్నా మనం తీసుకున్నది ప్రజల సొమ్ము, జీతాలు, టైమింగ్స్ ఉండాలి. ఎవరికి హెడ్ అయితే ఉత్తగా వెళ్ళిపోతారా. ఇప్పుడు నవీన్ లంచ్ పోయినంటే వాళ్ళు ఇంటికి పోయేస్తాడా, అవుట్ ఆఫ్ నెట్వర్క్ అంటూ డ్యూటీలో ఉన్న డాక్టర్ ఫోన్ కలగకపోతే ఏం సంకేతం మేడం. నవీన్ కుమార్ అండి ఎన్ని గంటల మీరు ఒక 2 hours పర్మిషన్ తీసుకున్నా. 2 hours పర్మిషన్ తీసుకున్నా. నాకు డెంటల్ ప్రాబ్లం ఉంది. మేడం అడిగినా 2 hours వెళ్తున్నాం మేము, వెళ్ళి లంచ్ చేసుకుని వస్తున్నాం. మిస్టర్ గంట సేపు కాదు సార్, మీరు పోయి 10:30, 11కు 2 hours రాలేరు. ఆల్రెడీ పేషెంట్ వచ్చి వెళ్ళిపోతే పేషెంట్కి ఇబ్బంది అయింది. ఇప్పుడు ఎవరు బాధ్యత అడుగుతున్నా. ఇప్పుడు పేషెంట్ ఏమైనా జరగదని చనిపోతే ఎవరు బాధ, నువ్వు ఇస్తావు ప్రాణానికి ప్రాణం. హాస్పిటల్లో డాక్టర్ల కొరత ఉంది. ఇక్కడ డాక్టర్ 14 మంది ఉండాల్సింది 4. ఆ 4లో ఈ రోజు సిగ్నేచర్ పెట్టిన డాక్టర్ 3. ఈ 3లో కూడా ఒక్కరు డాక్టర్ లేరు. ఇన్ఛార్జి డాక్టర్ కుసాం ఇప్పుడు 2 గంటల తర్వాత 11 నుంచి ఇప్పటివరకు వస్తే ఇంతకుముందు ఇన్ఛార్జి డాక్టర్ వచ్చారు. ఆ తర్వాత నవీన్ గారు ఆయన చెప్పడం ఏంటంటే సైన్ పెట్టి వెళ్ళిపోయి ఎక్కడో ఉండి ఇక్కడ మనం వచ్చినామని కూర్చున్నామని ఇక్కడ బటాయిస్తే ఇప్పుడు నర్సులు చెప్పడం వల్ల ఇప్పుడు వచ్చిండు. ఇప్పుడు వచ్చి ఆయన ఇష్టారాజంగా మాట్లాడుతుంది. మండలం కేంద్రమైనటువంటి మహేశ్వరంలో ఈ గవర్నమెంట్ హాస్పిటల్ చాలా అధ్వానంగా తయారైంది. ఓన్లీ డాక్టర్ మాత్రం చూడట్లేదు పేషెంట్స్ని, జస్ట్ నర్సు మాత్రమే చెక్ చేసేసి జస్ట్ బీపీ చెక్ చేసేసి నీ ప్రాబ్లం ఏందని చెప్పి వాళ్ళని అడిగి వాళ్ళు ప్రాబ్లం చెప్తే జస్ట్ మెడిసిన్ రాసి ఇచ్చేస్తున్నారు, కానీ ఎటువంటి ట్రీట్మెంట్ లేదు, డాక్టర్ చెకప్ చేయట్లేదు. ఒకప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు కొంతమందికి ఇచ్చారు, ఇప్పుడు ఉన్న వాళ్ళకి లేదు. లేనప్పుడు మళ్ళీ ఇప్పుడు గరీబోడు ఏమైనా కాళ్ళని వచ్చే కడుపుని వచ్చే ఏమొచ్చి హాస్పిటల్కి పోతే లచ్చలు ఆడుతారు. మీ మేకలు తెచ్చేయాలి చెప్పండి. గర్భవతి వాళ్ళు ఇంత హాస్పిటల్కి వెళ్దామంటే కూడా కొందరు గాంధీకి రాస్తారు, కొందరేమో జడ్జికన్నా రాస్తారు. మాకు ఇక్కడ అక్కడ రాస్తారు, కానీ ఇంత దిగటపాటు దబ్బున ఏదో ఒకటి మనకు అదవుతుందని అని మాకు చూపిస్తలేదు ఆమె. నేను స్థానికంగా మహేశ్వరం లోకల్. నా పేరు చింటూ. 1 సంవత్సరం క్రితం నేను మిట్ట మధ్యాహ్నం హాస్పిటల్కి వస్తే హాస్పిటల్ ఏ ఒక్క డాక్టర్ కూడా డ్యూటీలో లేని పరిస్థితి, ఉన్నా కూడా చూడలేని పరిస్థితి ఉండే. దీన్ని చూపించి మళ్ళీ ఎలక్షన్లలో అప్పటి వరకు దీన్ని ఆపి అప్పుడు ఏదో ఇనాగ్రేషన్ చేసి కట్టినామని మేమేదో ప్రభావం చేసినామని చూపించుకొని చేస్తారు. మీతోటి అవుతుందా కాకపోతే చెప్పండి. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ వస్తుంది. వచ్చిన 3 నెలల ఇది చేసే బాధ్యత భారతీయ జనతా పార్టీ అని చెప్తున్నాం. ఇది ఖరాబ్ అయిపోయింది ఇంకోటి ఉందా తెస్తున్నారు ఇప్పుడైతే లేదు. ఒక పేషెంట్ వచ్చేసి ఎండకి కూర్చుంటారు, అసలు నీడ ఒక బెంచ్ అనేది లేదు. ఇక్కడ కూర్చోవడం కూడా టైంకి ఎవరు డాక్టర్లు కరెక్ట్ ఉండరు. మరి ఇక్కడ ట్రీట్మెంట్ ఏం జరుగుతుందో మరి విద్యాశాఖ మంత్రి ఇదే నియోజకవర్గం నుంచి గెలుపొంది ఏం మెయింటెనెన్స్ చేస్తుందో కూడా నాకేం అర్థం కావట్లేదు. స్థానికంగా ఉన్న మా ఎంపీటీసీలు ఎన్నిసార్లు పోరాడారు. ఇక్కడ వచ్చిన డాక్టర్లకు చెప్పారు, ఇక్కడ ఉన్న నర్సులకు చెప్పారు, అందుబాటులో ఏమి ఉంటలేవు మినిస్టర్ గారు చెప్పమని. మా వాళ్ళు మినిస్టర్ గారు చెప్తే కూడా
చూస్తాం చేస్తామని చెప్పి ఇప్పటివరకు ఏది పట్టించుకోవాలి. ఇక్కడ హాస్పిటల్ చూస్తే ఒక టాయిలెట్స్ లేవు, అక్కడ చూసి చాలా ఇబ్బంది అనిపిస్తుంది. పేషెంట్లు వస్తే ఎట్లా తీసుకోవాలి అక్కడ? ఒక్కసారి మినిస్టర్ గారు దీన్ని పరిణామం తీసుకొని షార్ట్ పీరియడ్లో ఈ హాస్పిటల్ను మొత్తం ఓపెన్ చేసి దానికి తగ్గ మొత్తం డాక్టర్లను కానీ మెడిసిన్ కానీ మొత్తం ఇక్కడ అందుబాటులో ఉంచాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇక్కడ దాదాపు 2 మండలాలు, ఒక తుగ్గూడ మున్సిపాలిటీ, 2 లక్షల మంది పిల్లలు జలాలతో ఉన్న ఈ మండలాలతో చుట్టుముట్టు ఇక్కడ హాస్పిటల్ లేక ఇబ్బంది పడుతుంటే ఇక్కడ రానిక చాలా మంది ఉంటే ఇక్కడికి వచ్చినా కానీ ఇక్కడ ఏం అందుబాటులో లేక వెళ్ళిపోవడం జరుగుతుంది. మినిస్టర్ గారు ఇంకనైనా మేలుకొని మహేశ్వరానికి మేలు చేయాలని కోరుకుంటూ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. భారత్ మాతా కీ జై. పట్టించుకోరు మమ్మల్ని చెప్పి ఎవరు పట్టించుకుంటారు. కరోనా వస్తుంది, ఆ కరోనా వస్తుంది నాయనా. కరోనా వచ్చినప్పుడు చచ్చిపోయినాం, పిల్లల తల్లం కూలేక, కరువు కూలేక ఏం కష్టాలు చేసుకోవాలి. కరోనా వచ్చిందంటే